సో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్‌గా ఈ టెక్ సపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ టెక్ సపోర్ట్‌లో చాలా వరకు కాలేజెస్‌లో వచ్చేవి టెక్ సపోర్టే. నేను చాలా వీడియోస్‌లో చెప్పే ఉన్నాను. ఒక 35,000, 40,000 దగ్గర స్టాగ్నేట్ అయిపోతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది నేను చాలా సార్లు చాలా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే టెక్ సపోర్ట్ అసలు ఏంటి? దాంట్లో ఎందుకని సాలరీస్ తక్కువుంటాయి? ప్లస్ టాప్ కంపెనీస్‌లో ఈ టెక్ సపోర్ట్ సాలరీస్ ఎలా ఉంటాయి? పేరుకేమో చెప్పుకోవడానికేమో నేను గూగుల్‌లో పనిచేస్తున్నా. నేను టెక్ మహేంద్రలో పనిచేస్తున్నా. నేను లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్‌లో పనిచేస్తున్నా. కానీ టెక్ సపోర్ట్ అమెజాన్‌లో పనిచేస్తున్నా, ఫ్లిప్‌కార్ట్ వాటెవర్ ఇట్ మే బి. సో, కానీ ఈ టెక్ సపోర్ట్ జాబ్స్ అనేవి ఎందుకు స్టాగ్నేట్ అవుతాయి? ఏంటంటే ఒకసారి డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాము. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అసలు రోల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. టెక్నికల్ సపోర్ట్ రెస్పాన్సిబిలిటీస్ మాక్సిమం ఇవే ఉంటాయని కాదు. మేబీ స్లైట్ చేంజెస్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఐడెంటిఫైయింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ట్రబుల్ షూటింగ్ టెక్నికల్ ఇష్యూస్, diagnosing and repairing faults, resolving network issues, installing and configuring hardware and software, speaking to customer to quickly get to the root of their problem, providing timely and accurate customer feedback, taking customers through a series of actions to resolve a problem, following up with clients to ensure the problem is resolved, replacing and repairing the necessary parts, supporting the rollout of new applications, providing support in the form of procedural documentation, managing multiple cases at one time, testing and evaluating new technologies, conducting electrical safety check on equipment. So, మీకు ఓవరాల్‌గా చెప్పాను. అసలు ఈ టెక్నికల్ సపోర్ట్‌లో ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయని చెప్పి. ఇవి డైరెక్ట్‌గా తీసుకోవడానికి డైరెక్ట్‌గా దేనికి వితౌట్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ డైరెక్ట్‌గా మన కాలేజ్ నుంచి తీసుకోవడానికి ఏంటి రీజన్ అంటే ఈ టెక్నికల్ సపోర్ట్ అనేది ఇట్స్ నథింగ్ బట్ అక్కడ ఆల్రెడీ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టెక్ సపోర్ట్‌కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది వర్క్ సపోర్ట్ ఉంటుంది. అంటే కొంతమంది వర్క్ సపోర్ట్ కాదు. కొంతమంది ఈ టెక్ సపోర్ట్ అంటే ఏంటి అంటే అవతల వాళ్ళు మనకు ఫోన్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ సంబంధించిన అది ఏదైతే పర్టిక్యులర్ సెల్ చేస్తాం ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. అది హార్డ్వేర్ అయి ఉండొచ్చు. లేకపోతే సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. లేకపోతే మనం చాలా సాఫ్ట్వేర్స్ మనం కొంటాం. కొన్న తర్వాత దాని ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని రెక్టిఫై చేయడానికి రకరకాల లేకపోతే కొంతమంది మెయిల్స్‌కి రిప్లై చాలా కంపెనీస్ ఉంటాయి కదా! మెయిల్స్‌కి రిప్లైస్ ఇవ్వడం. సో, ఇలా మాక్సిమం ఎక్కడ చూసుకుంటే ఈ మెయిల్స్‌కి రిప్లై ఇవ్వడం, ఒక కస్టమర్ అతను అడిగిన దానికి సమాధానం చెప్పడం. ఈ టెక్ సపోర్ట్ అంటే మెయిల్ సపోర్ట్ గాని నాన్ వాయిస్ ప్రాసెస్ అని కూడా అంటారు దీన్ని. అంటే బీపీఓ నాన్ వాయిస్ ప్రాసెస్ అని కూడా అంటారు. సో, ఇట్లా డిఫరెంట్ రోల్స్ అయితే మీకు చదివి వినిపించాను. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే మనకేంటి ఎక్కడ మనం పెద్దగా బీభత్సంగా మనం ఆలోచించి మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. అండ్ ఒక 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత 35,000, 40,000 వరకు స్టాగ్నెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం చేసే పని ఒక 2, 3 నెలల్లో అంటే మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఒక టెక్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా ఏదైతే చేస్తున్నారో ఒక 3, 4 నెలల్లో మాక్సిమం ఒక క్యాండిడేట్ చేయగలుగుతారు. ఒకవేళ హి ఆర్ షీ ఈస్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, రైట్? ఎందుకంటే సేమ్ ప్రొసీజర్. ఎవ్రీవన్ విల్ ఫాలో ద సేమ్ ప్రొసీజర్. అది 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా కానీ అదే పని చేయాలి. ఆ కంపెనీ వేరు, ప్రొడక్ట్ వేరు. లేకపోతే ఒక ప్రాసెస్ అనేది కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. మరి మీరు అనుకోవచ్చు దేంట్లో కోడింగ్ కూడా అంతే కదా, కోడింగ్ కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా అదే పని చేస్తాం కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే పని చేస్తాం, కానీ అప్డేటెడ్ ఉంటాం. అప్డేటెడ్ అవుతుంది. అందుకనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నిలబడడానికి నేను చాలా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎంత అప్డేటెడ్ ఉంది, అప్డేట్ అవుతుందా కంటిన్యూస్ గానే చూసుకోవాలి. జనరల్‌గా మనం జనరల్‌గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనం కూడా అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అవుతుందంటే దానికి అవుట్‌డేటెడ్ ఉండదు. అది తొందరగా అంటే ఇండస్ట్రీలో నిలబడుతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే ఆ సాఫ్ట్వేర్ కోర్స్ అనేది ఇండస్ట్రీలో ఉండదు. నోకియా తీసుకోండి. నోకియా ఒకప్పుడు చాలా బాగా బూమింగ్ ఉన్నది. మరి తర్వాత ఎందుకని నోకియా అసలు కనుమరుగైపోయింది? ప్రతి ఒక్కరి చేతిలో నోకియా ఫోన్ ఉండేది. ఇప్పుడు ఎందుకు ఉండలేదు? అప్డేట్ అవ్వలా తొందరగా. అది ఫాస్ట్‌గా అప్డేట్ అవ్వకపోయేసరికి అవుట్‌డేటెడ్ అయిపోయింది, పక్కన పడిపోయింది ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ అది మళ్ళీ నిలబడలేకపోయింది. చాలా ప్లాంట్స్ మూసేశారు. చాలా డౌన్ ఫాల్ ఉంది ఇప్పుడు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. నేను చూడలేదు నా దరిదాపుల్లో ఈ నోకియా ఫోన్ అనేది. కానీ ఒకప్పుడు ఫస్ట్ మన ఇంట్లో కూడా నోకియా ఫోన్ ఉండేది. మా పక్కింట్లో కూడా నోకియా డబ్బా ఫోన్ అందరం పిలుచుకుంటాం ముద్దుగా డబ్బా ఫోన్ అని చెప్పి. ఎందుకంటే అప్డేట్ అవ్వలేదు. అది ఒక మొబైల్ ఫోన్ అనే కాదు, ఏదైనా కానీ అప్డేట్ అవ్వకపోతే ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది.
సరే ఇక్కడ 35-40,000 ఒకవేళ మన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మనం ఇమీడియట్ గా ఇప్పుడు జాయిన్ అయినా కానీ ప్యారలల్ గా మనం ఏ కంపెనీకి వెళ్ళినా కానీ మన స్కిల్ అనేది మనకు తెలిసి ఉండాలి. మనకు ఓన్ గా అంటే కంపెనీతో సంబంధం లేకుండా మనకు ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉంటే ఎక్కువ కెరియర్ గ్రోత్ బాగుంటుంది. సో టెక్ సపోర్ట్ కి ఉండకపోవడానికి అదొక మెయిన్ రీజన్. అండ్ మన డిగ్రీలు అంటే ఇక్కడ టెక్ సపోర్ట్ ఉద్యోగం చేసాం తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదండి. చాలా క్లియర్ గా మేము అనుభవాలు దెబ్బతింటే అండ్ బట్ దిస్ ఈజ్ రియాలిటీ. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే లాట్ ఆఫ్ టెక్ సపోర్ట్ పీపుల్ నన్ను అప్రోచ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే దాంట్లో రియాలిటీ ఇది. ఒక 35,000 ప్యాన్ ఉంటుంది, ఒక 5 lakhs వచ్చి ఉండొచ్చు, 50,000 వచ్చి ఉండొచ్చు, మేబీ 40,000 50,000 వచ్చి ఉండొచ్చు. బట్ ఒక పాయింట్ అనేది 5 లక్షలు 6 లక్షలు స్టాగ్నేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి గ్రోత్ ఏంటి, వాట్ నెక్స్ట్? ఇంకా 50,000 60,000 దగ్గర ఎందుకు ఆగిపోవాలి? వై నాట్? అదే నోట్ చేసి చూసుకోండి. విత్ ఇన్ 3 years లోనే 10 lakhs 15 lakhs దాకా వెళ్ళిపోతుంది. ఫుల్ స్టాక్ పైథాన్ తీసుకోండి, అంతే ఉంది. మరి సేల్స్ ఫోర్స్ తీసుకోండి, 8 lakhs 9 lakhs దాకా ఉంది 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు మీకు అంటే ఈ టెక్ సపోర్ట్ ఇంజనీర్స్ ఎలా ఉంది అని ఒకసారి చూసుకుంటే IBM లో టాప్ శాలరీ 4 లక్షలు ఉందండి. IBM లో టెక్ సపోర్ట్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్. మైక్రోసాఫ్ట్ లో ఎంత ఉంది? అది హైయెస్ట్ ఉంది, 10 లక్షలు ఉంది హైయెస్ట్. అదే మిగతా తీసుకోండి, హైయెస్ట్ 20 లక్షలు 30 లక్షలు కూడా ఉంటుంది. డెల్లో ఎంత ఉంది? 6,70,000 ఉంది యావరేజ్. హైయెస్ట్ చూసుకుంటే 12 lakhs ఉంది. తర్వాత హెచ్పి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఎంత ఉంది? 3,47,000 ఉంది యావరేజ్. హైయెస్ట్ వచ్చి 5,33,000 ఉంది. రైట్. సో ఇలా ఏ చూసుకున్నా కానీ విప్రోలో చూసుకోండి, విప్రోలో హైయెస్ట్ 3,09,000 ఉంది. ఎక్సెంచర్ లో 4,88,000 ఉంది. టాప్ సాలరీస్ ఇవన్నీ నేను మాట్లాడుతున్న టాప్ సాలరీస్ అండి. టాప్ ఇంకా అంటే కెరియర్ పీక్ స్టేజ్ అది. ఎప్పటికీ 10 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో అప్పటి వరకు ఇదే. ఇప్పుడు మనం చూసుకోండి, ఇప్పుడు మళ్ళీ పెరిగింది 15 పైసలు పెట్రోల్, 10 పైసలు డీజిల్. ఇది పెరుగుతూనే ఉంటుంది, ఖర్చు పెరుగుతూ ఉన్నాయి, మరి శాలరీ కూడా పెరగాలి కదా. మీరు ఒకవేళ కాలేజ్లో ఆ తప్పనిసరి పరిస్థితిలో ఒకవేళ జాబ్ జాయిన్ అయినా కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మంచి కెరియర్ పాత్ని సెట్ చేసుకోండి. అదే మరి 2 years తర్వాత అంటే 2 years తర్వాత రియలైజ్ అయ్యేదానికంటే ముందుగా రియలైజ్ అవ్వండి. 2 years తర్వాత మళ్ళీ నాన్ ఐటీ నుంచి ఐటీకి మారడానికి డాక్యుమెంటేషన్ చేయించుకొని మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అది దొరుకుతామేమో, మళ్ళీ ఆ వర్క్ మేనేజ్ చేయలేక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా మన అవుట్పుట్ ఇవ్వలేక ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవసరం లేదు కదా. నేను ఏదైతే చెప్పానో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ద కెరీర్ గ్రోత్ అంటే ఈ టెక్ సపోర్ట్కి ఎలా ఉంది అనేది. ఓకే, ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. నేను చెప్పే విషయాలన్నీ కూడా రియాలిటీ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మనకు చాలా మంది స్టూడెంట్స్ కాంటాక్ట్ అవుతారు. చాలా మంది నన్ను అడిగారు టెక్ సపోర్ట్ ఏంటి, టెక్ సపోర్ట్ నుంచి ఆయన వచ్చా, నా కాలేజ్లో దీనికి సంబంధించి ఆఫర్ లెటర్ వచ్చింది, 3,50,000 ప్యాకేజ్ అన్నారు. సో ఇట్ వాస్ గుడ్ ప్యాకేజ్, కానీ జాయిన్ అవ్వచ్చా అని నన్ను అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి నేను ఈ విషయం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVSE గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.